హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అన్నదాత సుఖీభవ 5,000, అదేవిధంగా పీఎం కిసాన్ 20వ విడత 2,000 ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. అంటే ఒక డేట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై అయితే అది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా చాలామంది కామెంట్లు ఏంటంటే మా స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు మా స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగిందని నేనైతే ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దానిపై అయితే అది కూడా నేను వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్‌కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే. ఏంటంటే అన్నదాతలకు ఏటా 20,000 అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులోనే జమ కానుండగా అదే రోజు అన్నదాత సుఖీభవను అమలు చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఏంటంటే పీఎం కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద 2,000 ఎప్పుడైతే జమ చేస్తే ఆ రోజే అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత 5,000 అనేది విడుదల చేస్తామనైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందండి. అయితే మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సిన డేట్ ఏంటంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి వచ్చే డేట్ కోసం అయితే మనం వెయిట్ చేయకూడదండి. ఓన్లీ పీఎం కిసాన్ డేట్ అనేది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు క్లారిటీ అయితే అర్థమైందనుకుంటున్నాను. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అదేవిధంగా కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి ఏపీ అదనంగా 5,000 జమ చేయనుంది. అంటే పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000, అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 5,000 మొత్తం కలిపి మొదటి పేమెంట్ కింద 7,000 అనేది అందించడం జరుగుతుందండి. తదుపరి రెండో విడత చూసుకున్నట్లయితే అక్టోబర్‌లో అన్నదాత సుఖీభవ 5,000 అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు పీఎం కిసాన్ నిధులు కూడా 2,000 కలిపి 7,000 అనేది రెండో విడత కింద అక్టోబర్‌లో రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మూడో విడత అనేది జనవరిలో 6,000 ఖాతాలో వేయడం జరుగుతుందండి. ఇప్పుడు 6,000 ఎందుకు వేస్తున్నారంటే మొత్తం పీఎం కిసాన్ నిధులు 6,000 అలానే అన్నదాత సుఖీభవ నిధులు 14,000 కాబట్టి ఆల్రెడీ 7,000, 7,000 14,000 జమ అయి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000లో 10,000 ఆల్రెడీ వేసి ఉంటారు కాబట్టి మరో 4,000ని జనవరిలో వేస్తామనైతే చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే 3 విడతల్లో డబ్బులనేవి జమ కావడం జరుగుతుంది. ఈ నెలాఖరులో అయితే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కన్ఫర్మ్ డేట్ చెప్పాల్సి వస్తే ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఈ డేట్లు అయితే అన్నదాత సుఖీభవ నిధులు అలానే పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. అదేవిధంగా చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారండి. మా స్టేటస్ అనేది ఆన్లైన్లో చెక్ చేసుకునేటప్పుడు వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. ఇప్పుడు మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అడుగుతున్నారు. వాళ్ళకైతే వెబ్సైట్లో ఎవరికైతే ఓపెన్ కాలేదో వాళ్ళకి ఒకే ఒక పరిష్కారం అండి. ఏంటంటే సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళైతే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అక్కడ ఏ విధంగా చెక్ చేస్తారు అంటే మీరు ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకువెళ్ళి హార్ట్ అసిస్టెంట్ కానీ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ కలిసినట్లయితే ఈ విధంగా మా స్టేటస్ అనేది చెక్ చేయండి. అంటే లిస్ట్లో మా పేరు ఉందా లేదా, అప్రూవల్ అయ్యిందా, సక్సెస్ అయ్యిందా ఇది ఒకసారి చెక్ చేసి చెప్పండి అంటే వాళ్ళైతే చెక్ చేస్తారండి. ఆధార్ కార్డు ఎంటర్ చేసి అయితే సచివాలయం సిబ్బంది దగ్గర అలానే రైతు సేవా కేంద్రాల దగ్గర అయితే లాగిన్ అయితే ఉంటుంది అన్నదాత సుఖీభవకు సంబంధించి. అక్కడైతే చెక్ చేసి మీ స్టేటస్ ఏందనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళైతే ఇంకా ఆన్లైన్లో ఒకవేళ ఓపెన్ కాకపోతే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఆన్లైన్లో ఓపెన్ అయ్యేటట్లయితే మీరు అన్నదాత సుఖీభవ.com ఓపెన్ చేసి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు అన్నదాత సుఖీభవకి ఎటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి పక్కనే ఎంటర్ క్యాప్చా ఉంటుంది. ఎంటర్ క్యాప్చా కానీ టైప్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. అంటే మీ గ్రామం అలానే సక్సెస్ వస్తుంది. అంటే ఎంఏఓ నుంచి అప్రూవల్ అయితే రావడం జరుగుతుందండి. ఎంఏఓ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఆయన నుంచి కనుక అప్రూవల్ వచ్చినట్లయితే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి జమ అవుతాయనైతే తెలుస్తుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది కామెంట్లు ఏంటంటే
సో మేము ఈకేవైసీ వేయాలని అయితే అడుగుతున్నారండి. సో ఈకేవైసీ తంబత్రికేషన్ వేస్తేనే అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతాయని అయితే అడుగుతున్నారు. సో అందరూ అయితే ఈకేవైసీ వేయాల్సిన అవసరం అయితే లేదండి. సో కేవలం ఎవరైతే అన్నదాత సుఖీభవ నిధులు కావాలని రీసెంట్‌గా అప్లై చేసుకొని ఉంటారో సో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో లాస్ట్ ప్రభుత్వంలో ఎవరైతే రైతు భరోసా నిధులు తీసుకుంటున్నారో వాళ్ళు అయితే ఆటోమేటిక్‌గా తీసుకుంటున్నామనైతే చెప్పడం జరిగింది. కేవలం ఎవరైతే కొత్తగా దరఖాస్తులు చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ అలానే తంబత్రికేషన్ వేసుకోవాలనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు తంబత్రికేషన్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చండి. సో అక్కడికి కూడా వెళ్ళి మీరు హార్ట్ అసిస్టెంట్ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ కనుక కలిసినట్లయితే ఈ ఈకేవైసీ తంబత్రికేషన్ అనేది పూర్తి చేసి ఇస్తారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మేము పీఎం కిసాన్ పథకానికి ఒకటే అర్హులము, అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులం కాదు. సో ఇప్పుడు మాకు ఒక పేమెంట్ అయినా పడుతుందని అయితే అడుగుతున్నారండి. సో ఒక పేమెంట్ అయితే ఖచ్చితంగా అయితే పడుతుందండి. మీరు 2 పథకానికి అర్హులు కాకుండా ఒక పథకానికి అర్హులైనప్పటికీ మీరు ఏ పథకానికి అర్హులుగా ఉంటారో ఆ యొక్క పథకం నిధులు అనేవి ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే అన్నదాత సుఖీభవకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ మంత్ 4వ వారంలో అయితే మీకు అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ నిధులు అనేవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో వచ్చిన సమాచారం మేరకు 25వ తేదీ లేదా 28వ తేదీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో పీఎం కిసాన్ 2000 అలానే అన్నదాత సుఖీభవ 5000 మొదటి విడత కింద 7000 అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి యూస్ఫుల్ అప్డేట్ అయితే. సో ఇదేను రీసెంట్గా వచ్చిన సమాచారం అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేయండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.